ప్రముఖ నటి సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుల వివాహం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లోనే కాదు ఆధ్యాత్మిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణ వివాహ పద్ధతులకు భిన్నంగా సోమవారం ఉదయం ఈ జంట భూతశుద్ధి వివాహం చేసుకున్నట్టు ఈషా ఫౌండేషన్ కూడా వెల్లడించింది. ఇక సమంత తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ప్రత్యేకమైన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ను పంచుకోగా అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోల్లో పూజా క్రతువు లింగ భైరవి దేవి సమక్షంలో రాజ్ నిడిమోరు సమంత వేలికి ఉంగరం తొడుగుతున్న దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం సమంత మెడలో సాంప్రదాయ మంగళసూత్రానికి బదులుగా ఉన్న దేవి పెండెంట్. ఈ వివాహం కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి దేవి ఆలయంలో జరిగిందని మనందరికీ తెలిసిందే. అయితే సమంత ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలను అలంకరించుకుని కనిపించారు. ఈ జంటకి శుభాకాంక్షలు చెప్తూ ఇన్స్టాగ్రామ్ లో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. లింగ భైరవి సన్నిధిలో సన్నిహితుల సమక్షంలో ఈ జంట భూతశుద్ధి వివాహం చేసుకున్నట్టుగా ఈషా సెంటర్ కూడా ప్రకటించింది. దేవి అనుగ్రహం వారిద్దరికీ ఉండాలి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఈషా యోగా సెంటర్ తెలిపింది. అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అనేది ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగానే మారింది. భూతశుద్ధి వివాహం అనేది భక్తితో పాటు కొన్ని ప్రత్యేక పద్ధతులపై విశ్వాసం ఉన్నవారు ఎంచుకునే వివాహ ప్రక్రియగా దీన్ని భావిస్తూ ఉంటారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ పద్ధతి ప్రాచుర్యంలో ఉందని హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన పురోహితుడు శర్మ చెప్తున్నారు. ఈషా సద్గురు ఫౌండేషన్ వెబ్సైట్ ప్రకారం భూతశుద్ధి వివాహం అనేది పెళ్లికి సంబంధించిన ఒక ప్రాచీన యోగిక్ ప్రాసెస్. లింగ భైరవి అంటే పార్వతీదేవి రూపమని పురోహితుడు శర్మ వివరిస్తున్నారు. హిందూ మత విశ్వాసాల్లో ఆధ్యాత్మిక సాహచర్యంలో పంచభూతాలుగా పేర్కొనే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశాన్ని ప్రసన్నం చేసుకునే ప్రక్రియే భూతశుద్ధి. అయితే సద్గురు జగ్గి వాసుదేవ్ ఏమంటున్నారు అనే విషయానికొస్తే భూతశుద్ధి వివాహం గురించి సద్గురు జగ్గి వాసుదేవ్ ఒక వీడియోలో కూడా వివరించారు. ఈ వివాహం చిత్తశుద్ధి ఆధారంగానే జరుగుతుంది. ఆలోచనలు, కంపానియన్షిప్, భావోద్వేగాలు, శరీరం, భౌతిక ప్రపంచానికి అతీతంగా జంట మధ్య దృఢమైన బంధం ఏర్పరచడమే ఈ పెళ్లి యొక్క ముఖ్య లక్ష్యం. పంచభూతాలను ఏ స్థాయి వరకు మనం ప్రసన్నం చేసుకుంటామనే దానిపైనే మన జీవిత నాణ్యత, స్వభావం, పరిధి నిర్ణయమై ఉంటుంది. ఆ దిశగా చేసే ప్రయత్నంలో ఈ వివాహం కూడా ఒకటి అంటూ వివరించారు. అయితే శృంగేరి పీఠం తెలంగాణ ఇన్ఛార్జ్ బంగారయ్య శర్మ మాత్రం భూతశుద్ధి అంటే పంచభూతాల నుంచి తీసుకున్నది అంటూ చెప్పుకొచ్చారు. పెళ్లి అనే క్రతువుకు అష్ట ప్రక్రియలున్నాయి. ఈ భూతశుద్ధి వాటి పరిధిలోకి రానే రాదు అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ వివాహం గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. పెళ్లైన వాళ్ళు కూడా ఈ భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఏషియా వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు పెళ్లి కాని వారితో పాటు ఇప్పటికే పెళ్లైన జంటలు కూడా భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చు అని ఉంది. యోగా వ్యవస్థలో ఈ వివాహ మూలాలు ఉన్నాయని కూడా పేర్కొంటున్నారు. అయితే స్త్రీ గర్భవతి అయితే ఈ క్రతువు చేయకూడదని కూడా సూచిస్తున్నారు. ఇక ఈ పెళ్లి ఎవరు చేస్తారు అనే విషయానికి వస్తే భూతశుద్ధి వివాహంలో సుమంగళగా పిలిచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లు ఈ వివాహాన్ని జరిపిస్తారు. వీరు పసుపు రంగు చీరను ధరిస్తారు. సమంత షేర్ చేసిన ఫోటోల్లో కూడా పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళ ఈ క్రతువు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మంగళసూత్రం తప్పనిసరి కాదా అనే విషయానికి వస్తే భూతశుద్ధి వివాహ ప్రక్రియలో దేవీ పెండెంట్ ధారణ తప్పనిసరి అని ఈషా వెబ్సైట్లో పేర్కొన్నారు. దీంతో పాటు దంపతుల ఇష్టం ప్రకారం సాంప్రదాయ మంగళసూత్రాన్ని కూడా వధువు మెడలో కట్టించవచ్చు. ఈ వివాహ ప్రక్రియకు ముందే మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవాలని వెబ్సైట్ పేర్కొంటోంది. ఇక ఈషా యోగా కేంద్రాల్లోని లింగ భైరవి దేవిని సద్గురు ప్రతిష్ఠించారు. అయితే సమంత భూతశుద్ధి ప్రక్రియలో వివాహం చేసుకున్నారన్న అంశంపై ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్లో చాలా మంది స్పందించారు. ఈ ప్రత్యేకమైన వివాహ పద్ధతిపై విభిన్న అభిప్రాయాలు కూడా ఉన్నప్పటికీ సమంత, రాజ్ నిడిమోరుల కొత్త ప్రయాణం శుభప్రదం కావాలని మనందరం ఆశిద్దాం.